ఈరోజు విజయవాడ స్టైల్లో చేపల పులుసు చూపిస్తున్నాను. 2.5 kgs బొచ్చు చేప ముక్కలండి ఇవి. మసాలా కోసం గసగసాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసే లోపల నేను చింతపండు కూడా నానబెట్టుకుంటానండి. ఇదిగోనండి చింతపండు. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. దీంట్లో ఒక 1/4 గ్లాస్ వాటర్ పోసాను. మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోనండి ఇట్లా మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు నానిపోయింది. దాని రసం తీసుకోవాలి. ఇదిగోనండి చింతపండు రసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్లో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. పసుపు 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. అట్లాగే చింతపండు రసం కూడా చేప ముక్కల్లో వేసేస్తున్నాను. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలండి 4 ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆయిల్ ఒక 1/2 కప్ వేసుకోవాలి. అట్లాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చింతపండు రసంలో ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటరు, మసాలా మిక్సీ చేసేటప్పుడు ఒక 1/4 గ్లాస్ వాటర్ పోసాను. మొత్తం 2 గ్లాసెస్ పైన పోసాను. అంతా బాగా కలిపేసుకోవాలి ఇదంతా. ఇదిగోనండి ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టాను. ఇట్లా చూసుకుంటూ ఉండి నేను చూపించే విధంగా తిప్పుకోవాలి. మళ్ళీ చూసుకుంటున్నానండి. ఇంకా కొంచెం ఉడకాలి. చేపల కూర ఎప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మూత పెట్టేసుకుంటున్నాను. చేపల కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అంతేనండి, విజయవాడ స్టైల్లో చేపల పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.